గళ్ళా మాధవ్ గారు అండి గడగళ్ళు అడిచిందండి మొత్తం వైసీపీని. మామూలుగా కాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు అటు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా గజగజ వణికేలా చేసిందండి. మా నాయకుడిని మేము ఎంతో గౌరవించే పెద్ద ఆయన్ని, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఆయన్ని ఈ వయసులో వాళ్ళ తల్లిని తిట్టడం, లకారంతో వచ్చి ఒక ఆంబోతు గడి తిడతా ఉంటే ఎవడండి ఊరుకునేది? అలా ఊరుకుంటే ఎవరన్నా లేదు లేదు ఇది కరెక్ట్ కాదు, మనం కంప్లైంట్ ఇవ్వాలి, మన కోపం రాకూడదు అనుకుంటే అతను తెలుగుదేశం కార్యకర్త కదండి. చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాకపోతే గతంలో కూడా రగిలిపోయేవారు తెలుగుదేశం కార్యకర్త. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే భువనేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కానీ, లోకేష్ గారి మీద దాడులు జరుగుతున్నప్పుడు కానీ, నా కొడుకు పోగుతున్నప్పుడల్లా అప్పటి నుంచి రగిలిపోయేవారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంబోతుగాడు వచ్చి ఎత్తి ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? గడగళ్ళు ఆడించిందండి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సైకో వాళ్ళందరికీ. అమ్మనేమో మనం ఏమన్నా కనుక నోరు తూలేమంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి గుండ చేసేస్తారు. తర్వాత ముందైతే గుండ అయిపోతారా మనం అని ఈ సైకో అందరినీ కూడా కట్టడి చేసిందండి. ఒక చెప్పాలంటే ఈ మహిళ ఎమ్మెల్యే, తెలుగు మహిళ, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మాకండి మీరు చేసింది ఒకవేళ చట్టపరంగానో లేదా మరో పరంగానో ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు ఒక ఇంట్లో తండ్రిని ఎవరన్నా మాట్లాడితే, ఇంట్లో మన తల్లిని ఎవరన్నా మాట్లాడితే, ఒక బాధ్యత గల కూతురు బాధ్యత గల కొడుకు ఏం చేస్తారో అదే చేశారు మీరు. హ్యాట్స్ ఆఫ్ మీకు.